హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు అప్డేట్స్ అయితే చాలా మంచి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అండ్ అలాగే విజయవాడ, వైజాగ్ ఇలా మంచి మంచి లొకేషన్స్ నుంచి అయితే వచ్చాయన్నమాట. సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి, ఓకేనా? సో మనం ఫస్ట్ కంపెనీ చూస్తున్నట్లయితే నేను చెప్పబోయే ఈ కంపెనీకి అయితే మీకు పార్ట్ టైం అండ్ అలాగే ఫుల్ టైం అవైలబిలిటీ కూడా ఉంటుంది, ఓకేనా? దీనికి సంబంధించి నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే నేను పోస్ట్ అయితే పెడతానండి ఈవినింగ్ వీడియో రిలీజ్ అయిన తర్వాత దీనికి సంబంధించి, ఓకేనా? అండ్ మీకు కంపెనీ నేమ్ అయితే మెన్షన్ చేయలేదు కానీ జాబ్ అయితే మీకు టీమ్ మెంబర్స్ కింద వీళ్ళైతే హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మరి దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అయితే ఉండాలి కదండి. సో మరి ఆ ఎలిజిబిలిటీ ఏంటి అంటే కనుక మీకు జస్ట్ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది అనమాట. 10th పాస్ అయి ఉండాలి, ఓకే? అండ్ నెక్స్ట్ మరి మీకు మంత్లీ శాలరీ ఎంత ఉంటుంది అంటే కనుక మనకి పార్ట్ టైం అండ్ అలాగే ఫుల్ టైంకి డివైడింగ్గా అయితే చెప్పలేదు, సెపరేట్గా చెప్పలేదండి. మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే 12.5K నుంచి మనకి 15K వరకు వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ పార్ట్ టైం వాళ్ళకి ఎంత ఉంటుంది అనేది మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు అక్కడ మీకు క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మేము వెళ్ళాలి అనుకుంటున్నాము అంటే కనుక మీరు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే గనక ఆధార్ కార్డు అండ్ అలాగే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ యొక్క డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి. ఈ 2 డాక్యుమెంట్స్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరి ఎంత చెప్తున్నారు కదక్క, మరి లొకేషన్ ఎక్కడ చెప్పండి అని అంటారా? సో మీకు లొకేషన్ ఇది ఎక్కడ కాదండి, కాకినాడ లొకేషన్ అనమాట, ఓకేనా? సో మీకు 3 కాంటాక్ట్ నెంబర్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఆ 3 కాంటాక్ట్ నెంబర్స్ నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఈ జాబ్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకే? నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళైతే పిక్కర్ అండ్ అలాగే ప్యాకర్ కింద అయితే వీళ్ళైతే హైర్ చేసుకోవడం జరుగుతుందండి. సో మీకు దీనికి సంబంధించి శాలరీ ఎంత అంటే కనుక 16K నుంచి 18K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి మనకి ఈ కంపెనీ నుంచి మీకు బెనిఫిట్ ఏంటి అంటే కనుక ఫ్రీ ఫుడ్ ఉంటుంది అండ్ అలాగే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఆల్సో వీళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నాన్ లోకల్ వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళి చేసుకోవచ్చు జాబ్ అనేది, ఓకేనా? ఇది మీకు లొకేషన్ ఎక్కడ అంటే కనుక ఇది నాకు తెలిసి హైదరాబాద్ సైడ్ అనుకుంటున్నానండి. నాకు ఈ లొకేషన్ నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నా. సో లొకేషన్ ఏంటి అంటే గనక గుండ్ల పోచంపల్లి అనమాట. గుండ్ల పోచంపల్లి లొకేషన్ వచ్చేసి మీకు పికప్ అండ్ డ్రాప్ లొకేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పల్లి గుండ్లం పోచంపల్లి లొకేషన్ అండ్ అలాగే గండిమైసమ్మ అండ్ అలాగే మేడ్చల్, ఇంకొకటి వచ్చేసి కోంపల్లి అండ్ అలాగే సుచిత్ర అనమాట ఈ లొకేషన్స్. ఐ మీన్ నాకు తెలిసి మేడ్చల్ అనగానే మనకి ఇది హైదరాబాదే కదండి వస్తుంది. హైదరాబాద్ అనుకుంటున్నాను, కామెంట్ చేయండి హైదరాబాద్లో ఎవరైనా ఉన్నారు అంటే కనుక. సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి పర్సన్ ఎవరు అంటే కనుక ఈ కంపెనీ యొక్క హెచ్ఆర్ సౌమ్య మేడం అనమాట. సౌమ్య మేడంకి అయితే రెజ్యూమ్ అనేది సెండ్ చేయండి, వాళ్ళు మీకు రిటర్న్ కాల్ అనేది వాళ్ళే చేస్తారు, ఓకేనా? మీరు కాల్ చేసినా పర్లేదు అనుకోండి, ఓకే? నెక్స్ట్ మనకి థర్డ్ జాబ్ వచ్చేసి మీకు ఏంటి అంటే కనుక ఫోటో ఎడిటర్ కింద వీళ్ళు మనకి బేసిక్ ఫోటోషాప్ నాలెడ్జ్తో వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇమీడియట్గా ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటారో సో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? మీకు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM to ఈవినింగ్ 5:30 PM వరకు ఉంటుంది అనమాట. ఇది మీకు లొకేషన్ ఎక్కడ అంటే కనుక పూర్ణ మార్కెట్ ప్రసాద్ గార్డెన్ అనమాట, వైజాగ్ అండి, విశాఖపట్నం అనమాట. 530001 అనమాట పిన్ కోడ్ వచ్చి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను, సరే చెక్అవుట్ చేసేయండి, ఓకేనా? అండ్ అలాగే మీకు ఫోర్త్ కంపెనీ వచ్చి మనకి లైఫ్ స్టైల్ ఫర్నిచర్ వాళ్ళు అయితే మీకు జాబ్ వచ్చేసి సో మీకు 2 జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేశారండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సేల్స్ స్టాఫ్ కమ్ బిల్డింగ్ ఆపరేటర్ కింద అండ్ అలాగే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా మేల్ కేటగిరీస్ని అయితే హైర్ చేసుకుంటున్నారు. ఏదైతే నేను చెప్పానో సేల్స్ స్టాఫ్ కమ్ బిల్డింగ్ ఆపరేటర్ కింద దానికైతే ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే కనుక ఇంటర్ లేదా ఎనీ డిగ్రీ పీజీ అయితే ఉండాలి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. మీ శాలరీ అనేది 10K ఉంటుంది. బట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే కనుక మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసి వీళ్ళైతే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఫ్రెషర్స్కి అయితే 10K ఉంటుంది ఇద్దరికి కూడా, ఓకేనా? అటు సేల్స్ వాళ్ళకి మార్కెటింగ్ వాళ్ళకి కూడా. లొకేషన్ ఇది ఎక్కడ అంటే కనుక నియర్ మున్సిపల్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్ స్ట్రీట్, తుని,
కాకినాడ అన్నమాట. ఓకే. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకి ఎన్‌బీఎస్ మొబైల్ వరల్డ్ వాళ్ళైతే మనకి రిసెప్షనిస్ట్ కింద వీళ్ళైతే హైర్ చేసుకోవడం జరుగుతుందండి. మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుందనమాట. ఎక్స్‌పీరియన్స్ 1-2 ఇయర్స్ అయితే ఉండాలి. ఓకేనా? మీకు జెండర్ వచ్చేసి బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు. ఇద్దరిని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీకు శాలరీ అనేది 10,000 అయితే ఉంటది. అండ్ అలాగే దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ రిసెప్షనిస్ట్ కింద మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే గనక, మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని కూడా వీళ్ళు శాలరీ అయితే ఎక్కువగానే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే గనక కాకినాడ అండి. ఇది కూడా లొకేషన్ కాకినాడ అనమాట. మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది కూడా కాకినాడే అనమాట. ఇది ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టు గుర్తు, మరి చెప్పలేదేమో అని చెప్పేసి నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. సుగంధ హాస్టల్ అండ్ అలాగే మెస్ కంపెనీ మెస్ ఈ హాస్టల్ వాళ్ళు అయితే మీకు కుకింగ్ మాస్టర్ కింద మీరు హైర్ చేసుకుంటున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ 1-2 ఇయర్స్ ఉంటే సరిపోతుందండి. ఓకేనా? మీ జెండర్ వచ్చేసి మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ అయినా పర్లేదు, బోత్ ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీకు శాలరీ 15K ఉంటుంది, 15,000. లొకేషన్ కాకినాడ, పర్టికులర్ అడ్రస్ అయితే మెన్షన్ చేయలేదు. నార్మల్గా మనకి కాకినాడ అని మెన్షన్ చేశారు కాబట్టి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. ఒకసారి కాల్ చేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి ఆర్కే మెయింటెనెన్స్ అండ్ అలాగే సర్వీసెస్ వాళ్ళైతే మనకి ఇది రాజమండ్రి అండి. ఎవరో కానీ రాజమండ్రి నుంచి కంప్యూటర్కి సంబంధించి డేటా ఎంట్రీ ఈ టైప్ ఆఫ్ జాబ్స్ చెప్పండి అక్క అని చెప్పేసి అన్నారు కదా, వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అండి ఇదైతే. సో ఈ కంపెనీ వాళ్ళైతే మనకి టూ జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ కమ్ టెలికాలర్ కింద, అకౌంటెంట్ కింద. సో ఈ 2 జాబ్ రోల్స్‌కి డిఫరెంట్ శాలరీస్ ఉంటాయి. మీకు డిఫరెంట్ వేలో ఉన్న డిగ్రీస్ అయితే వన్ బై వన్ మెన్షన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకండి. ఎలిజిబిలిటీ వచ్చి కంప్యూటర్ ఆపరేటర్‌కి అయితే ఇంటర్ గానీ, ఎనీ యూజీ గానీ, డిగ్రీ గానీ, పీజీ ఉన్నా సరిపోతుంది. దీనికైతే మనకి బోత్ ఫ్రెషర్స్ అయినా, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళైనా ఎలిజిబిలిటీ ఉంది. మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లే. బోత్ ఎలిజిబిలిటీ ఉంది. అండ్ అలాగే మీకు వేకెన్సీ దీనికి సంబంధించి 10 అయితే ఉన్నాయన్నమాట. మీకు శాలరీ అనేది 12K నుంచి 15K వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అకౌంటెంట్ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ ఎనీ యూజీ, పీజీ, డిగ్రీ ఉండాలి. అండ్ అలాగే శాలరీ మీకు 15K నుంచి స్టార్ట్ అవుతుంది. 18K వరకు మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. వేకెన్సీ అకౌంటెంట్ కింద 4 మాత్రమే ఉన్నాయి. ఎవరైనా అకౌంటెంట్ కింద ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఉంటే కొంచెం ఫాస్ట్‌గా వీళ్ళని కాంటాక్ట్ అవ్వి వెళ్ళండి. ఓకేనా? ఇంటర్వ్యూస్‌కి. ఇది లొకేషన్ ఎక్కడ అంటే గనక జేకే గార్డెన్ ఫంక్షన్ హాల్ సెకండ్ లెఫ్ట్ అనమాట, రాజమండ్రి అండి. ఓకేనా? కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. కింద ఒకసారి వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి హెలో కిడ్స్ ట్వింకిల్ టాయ్స్ ప్రీ స్కూల్ వాళ్ళైతే మనకి టీచర్స్ కింద వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. ఎలిజిబిలిటీ ఎనీ యూజీ డిగ్రీ గానీ, ఎనీ పీజీ గానీ, ఎనీ డిగ్రీ గానీ చేసి ఉండాలి. బట్ ఎక్స్‌పీరియన్స్ అయితే టీచింగ్ ఫీల్డ్‌లో 1 ఇయర్ అయితే గ్యారంటీగా ఉండాలనమాట. మరి ఇది లొకేషన్ ఎక్కడ అంటే గనక హుకుంపేట, రాజమండ్రి అండి. మీకు జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్. మీకు శాలరీ 8K మాత్రమే ఉంటది. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు 2 ఇయర్స్, 3 ఇయర్స్ వాళ్ళైతే ఒకసారి నెగోషియబుల్ చేయండి. ఓకేనా? అంతగా మీకు శాలరీ ఇవ్వట్లేదంటే అది ఇంకా మీ ఇష్టం అనమాట. అక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే గనుక ఒకసారి వెళ్లి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి కాల్ చేసి. ఓకేనా? డీటెయిల్స్ అన్ని కింద ఇస్తాను. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి బిఎంఆర్ మ్యాన్ పవర్ సర్వీసెస్ వాళ్ళనమాట. ఇదైతే టోటల్లీ ఐటీఐ వాళ్ళకి మాత్రమే. ఓకేనా? మీకు జాబ్ వచ్చేసి ఐటీఐ టెక్నికల్ స్టాఫ్ అయితే కావాలి అని చెప్పేసి మెన్షన్ చేశారండి. మీకు వేకెన్సీ అప్ టు 25 ఉన్నాయన్నమాట. మీకు ఎలిజిబిలిటీ ఐటీఐ చేసి ఉండాలి. ఐటీఐ అంటే మీకు ఐటీఐలో కూడా సెపరేట్ కోర్సులు ఉంటాయి కదా, ఎనీ ఐటీఐ చేసినా పర్లేదు. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లే, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళైనా పర్లే. ఏజ్ వచ్చి మీకు 18-40 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్. మీ శాలరీ 16K అంటే 16,000 ఇస్తారు. దాంతో పాటు మీకు ఫ్రీ అకామిడేషన్ మొత్తం ఫ్రీగానే ఉంటదనమాట. అండ్ అలాగే దాంతో పాటు మీకు ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ కూడా ఉంటది. మీ యొక్క రూమ్ దగ్గర నుంచి ఆఫీస్‌కి, ప్లాంట్ వరకు. ఓకేనా? అండ్ అలాగే మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే గనక షాద్ నగర్, పరిగి రోడ్ అనమాట. హైదరాబాద్ అండి ఇదైతే. మేడ్చల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మనకి 3 కాంటాక్ట్ నెంబర్స్ అయితే మెన్షన్ చేశారు కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసినాను. ఒకసారి వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. కంపెనీ చూస్తున్నట్లయితే మనకి శ్రీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అండ్ అలాగే డాక్యుమెంట్ సర్వీసెస్ అనేటువంటి కంపెనీ వాళ్ళైతే మనకి
టైపిస్ట్ అనమాట. టైపింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదండీ! టైపిస్ట్ కింద వీళ్ళైతే జాబ్ రోల్ మెన్షన్ చేశారు. మీకు మినిమమ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ మీకు సాలరీ 12,000 నుంచి 18,000 వరకు ఉంటది. బిహైండ్ అభయ్ హాస్పిటల్ రాజమండ్రి లొకేషన్ వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద ఇస్తాను. ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేయండి. ఓకే. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి తేజస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో అయితే వీళ్ళు టీచర్స్ కింద హైర్ చేసుకుంటున్నారు. ఇదైతే వెస్ట్ గోదావరి అండి. తణుకు అనమాట. ఎవరో గాని 2 వీక్స్ బ్యాకో, 3 వీక్స్ బ్యాక్ అనుకుంటా వెస్ట్ గోదావరి సైడ్ టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి పెట్టండన్నారు కదండీ! వాళ్ళకైతే యూజ్ ఉంటది వీడియో చూసినట్లయితే. ఓకే. మీకు ఎలిజిబిలిటీ డీఈడీ గాని, బీఈడీ గాని చేసుండాలి. ఎక్స్‌పీరియన్స్ 1-4 ఇయర్స్ అయితే ఉండాలనమాట. వేకెన్సీ 5 ఉన్నాయండి. ఓకేనా. మీకు జెండర్ బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు. వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. సాలరీ అయితే మీరు నెగోషియబుల్ చేయొచ్చు. పర్టిక్యులర్ నెంబర్ అయితే మెన్షన్ చేయలేదు మనకి. ఇది లొకేషన్ తణుకు, వెస్ట్ గోదావరి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద ఇస్తున్నాం. ఒకసారి వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే మనకి అలేఖ్య పలావ్ పాయింట్ అని చెప్పేసి ఈ రెస్టారెంట్ వాళ్ళైతే ఆ రెస్టారెంట్‌లో వెజిటేబుల్స్ కటింగ్ చేసేవాళ్ళు గానీ, క్లీనర్ అండ్ అలాగే పరోటా అండ్ చపాతీ మాస్టర్ వాళ్ళనైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీ ఇంటి పక్కన గానీ ఎవరైనా సరే కొంతమంది ఫినాన్షియల్‌గా సఫర్ అయ్యేటువంటి ఫీమేల్స్ కూడా ఉంటారు గదండీ! అలాంటి వాళ్ళకైతే ఇటువంటివి పనులైతే కొంచెం సెట్ అవుతాయి. మీకు సాలరీ కూడా 15,000 ఉంటది. 10,000 నుంచి 15,000 వరకు ఉంటది. ఇది ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్‌కి మాత్రమే. క్లీనర్‌కి అయితే 15,000 ఉంటదనమాట. వెజిటబుల్స్ కటింగ్ వరకు 10,000 నుంచి ఉంటది. ఓకేనా. ఇంకా పరోటా అండ్ చపాతీ మాస్టర్ ఉంటారు గదండీ! సో, వాళ్ళకైతే 25,000 నుంచి 30,000 వరకు ఇస్తున్నారు. లొకేషన్ ఇది పెందుర్తి, వైజాగ్ అనమాట. ఓకేనా. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. మీకు కావాల్సినటువంటి జాబ్ అప్డేట్ కాకపోయినా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా సరే ఫినాన్షియల్‌గా సఫర్ అయ్యే వాళ్ళుంటే వాళ్ళకి ఎక్కువ హైయర్ ఎడ్యుకేషన్స్ అనేవి ఉండవు కదండీ! ఏ పని ఉంటే ఆ పని చేసుకునే వాళ్ళు ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది హెల్ప్ ఉంటుందని నా ఉద్దేశం. సో, మీకు తెలిసిన వాళ్ళుంటే వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి. లేదా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు షేర్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకి గాడ్‌వే ఫర్నిచర్ వాళ్ళైతే సేల్స్ స్టాఫ్ కింద మనకి 1-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. మీకు జెండర్ వచ్చేసి మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు. సాలరీ మీకు అప్ టు 15,000 వరకు అయితే ఇస్తున్నారు వీళ్ళు. ఓకేనా. ఇది లొకేషన్ వచ్చి మనకి ఇది విజయవాడ లొకేషన్ అండి. బందర్ రోడ్, కృష్ణానగర్ అనమాట విజయవాడ. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను కింద ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి చంద్రిక హోమ్ కేర్ సర్వీసెస్ వాళ్ళు. ఈ కంపెనీ వాళ్ళు జాబ్ రోల్ వచ్చి సూపర్వైజర్ కింద వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. మరి ఈ సూపర్వైజర్‌కి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎనీ డిగ్రీ గానీ, పీజీ గానీ చేసి ఉండాలి. మీకు జెండర్ వచ్చేసి మేల్ అయినా పర్లేదండి. ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు. సూపర్వైజర్ కింద వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. సాలరీ ఎంత ఇస్తున్నారు అంటే 18,000 అయితే మెన్షన్ చేశారు. బట్ మీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది సూపర్వైజర్ కింద అయితే గనక మీకు ఎక్కువగానే ఉంటుంది. మీరు నెగోషియబుల్ అయితే చేయొచ్చు. ఓకేనా. ఇది లొకేషన్ ఎక్కడ అంటే గనక రైల్వే స్టేషన్ రోడ్ అండి. హనుమాన్‌పేట్ విజయవాడ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. ఓకేనా. అండ్ అలాగే మనకి నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే షిఫ్ట్ వేవ్ టెక్నాలజీస్ వాళ్ళైతే టెలికాలర్ కింద ఇంటర్ గానీ, డిగ్రీ గానీ, ఎనీ యూజీ గానీ చేసేటువంటి బోత్ మేల్ అయినా పర్లేదండి. ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు. వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. మరి ఇది లొకేషన్ ఎక్కడ అంటే గనుక వైజాగ్ అనమాట. విశాఖపట్నం. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను కాబట్టి ఒకసారి వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి కిడ్స్ కింగ్డమ్ బేబీ స్టోర్‌లో అయితే మీకు సేల్స్ స్టాఫ్ కింద మన విజయవాడలోనే వీళ్ళు ఎవరైతే 10th ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకైతే 1-2 ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళనైతే హైర్ చేసుకుంటున్నారు సేల్స్ స్టాఫ్ కింద. మీకు జెండర్ వచ్చేసి ఫీమేల్ కేటగిరీస్ అనమాట. మీకు సాలరీ అనేది 10,000 నుంచి 15,000 వరకు ఉంటదండి. ఇది ఫార్మాలిటీగా చెప్పారు. బట్ మీ యొక్క ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళైతే మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది లొకేషన్ ఎక్కడ అంటే గనుక నియర్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టీచర్స్ కాలనీ విజయవాడ. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే మనకి స్నేహ రైట్స్ వాళ్ళైతే అకౌంటెంట్ కమ్ రిసెప్షనిస్ట్ కింద వీళ్ళు ఎవరైతే ఎనీ యూజీ డిగ్రీ గానీ, ఎనీ డిగ్రీ గానీ చేసుంటారో అది కూడా మీకు 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. ఈ యొక్క అకౌంటెంట్ కమ్ రిసెప్షనిస్ట్ కింద. ఓకేనా. సో, బట్ దీనికి ఎవరెవరు ఎలిజిబిలిటీ అక్క అంటే గనుక బోత్ మేల్ అయినా పర్లేదండి. ఫీమేల్ అయినా పర్లేదు. ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీకు సాలరీ అనేది
15K నుంచి 20K వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే నియర్ రాజీవ్ సర్కిల్, నూజివీడు అండ్ అలాగే ఏలూరు అనమాట. ఓకేనా. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే మనకి సత్యసాయి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అయితే మనకి జూనియర్ ఇంజనీర్ కింద వీళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారు. మరి దీనికి మీ ఎలిజిబిలిటీ అయితే మాత్రం ఐటీఐ కానీ డిప్లొమా కానీ చేసి ఉండాలన్నమాట. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వల్ల అయినా పర్లేదు. మీకు ఏజ్ మాత్రం 20 to 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ అయినా పర్లేదు, వీళ్ళైతే హైర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఓకే. బట్ మీకు ఇంకో విషయం ఏంటంటే మీకు శాలరీ అనేది 3 months వరకు మీకు 8K అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ 3 months తర్వాత 4th month నుంచి మీకు 10K అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఓకేనా. లొకేషన్ ఇది నియర్ డైమండ్ పార్క్, న్యూ కాలనీ, శ్రీకాకుళం అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. నెక్స్ట్ కంపెనీ మనకి సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ అయితే నర్స్ కింద మనకి ఇది కోనసీమ నుంచి వచ్చిందనమాట అప్డేట్ అయితే. సో ఎలిజిబిలిటీ మీకు ఏముండాలి అంటే డిప్లొమా ఇన్ నర్సింగ్ అండ్ బిఎస్సి, ఎంఎస్సి నర్సింగ్, ఏఎన్, జిఎన్ఎం ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 3 years, 3 years ఫీల్డ్కి సంబంధించి. బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ అయినా పర్లేదు. మీకు 8K నుంచి 20K వరకు ఉంటుంది శాలరీ అనేది. లొకేషన్ ఇది తాటిపాక, రాజోలు, కోనసీమ అనమాట. ఓకేనా. తాటిపాక. అండ్ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను కాబట్టి ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే మనకి హోమియోపతి స్టోర్ వాళ్ళు అయితే స్టోర్ కీపర్ కింద వీళ్ళు ఫీమేల్స్ని మాత్రమే హైర్ చేసుకుంటున్నారండి. ఇది డిగ్రీ పాస్ అయినా పర్లేదండి, ఫెయిల్ అయినా పర్లేదు, బట్ మీకు స్కిల్ అయితే ఉండాలి. ఏం స్కిల్ అంటే కనుక మీకు MS ఆఫీస్ వచ్చి ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే వీళ్ళు మీకు జాబ్ అయితే గ్యారంటీగా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆ స్కిల్ ఉంటే చాలండి. ఇప్పుడు క్వాలిఫికేషన్తో కూడా పని లేదు. బయట జాబ్స్ ఎలా ఉన్నాయంటే స్కిల్తోనే లింక్అప్ అయి ఉన్నాయి అనమాట. మీకు స్కిల్ ఉంటే జాబ్ వచ్చినట్టే. అండ్ మీకు లొకేషన్ ఎక్కడ అంటే కనుక లక్ష్మీ థియేటర్, మెయిన్ రోడ్, తాటిపాక, కోనసీమ అనమాట. మనకి తాటిపాక నుంచి 2 అప్డేట్స్ వచ్చాయి. 1 మనకి హాస్పిటల్ సైడ్ అండ్ అలాగే సెకండ్ 1 వచ్చేసి మనకి ఇది స్టోర్ కీపర్గా. ఓకే. సో ఇంకొక అప్డేట్ అయితే ఉందండి. ఇది శ్రీ వైష్ణవి క్లాతింగ్ స్టోర్ అని మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. నేను మెసేజ్ చేశాను. సో ఇది వరకు నేను ఆల్రెడీ అది మెసేజ్ చేసి ఫస్ట్ వాళ్ళు ఏం పెట్టారంటే ఇది బెంగళూరు ఆ లొకేషన్ అడిగాను. నేను బెంగళూరు అని చెప్పి డిలీట్ చేసి మళ్ళీ తిరుపతి అన్నారనమాట. సో దీనికి ఏమైనా ఫీజ్ పేమెంట్ ఉంటుందా అని అడిగితే లేదు, ఉండదు, మీరు రెజ్యూమ్ సెండ్ చేయండి, టుమారో మేము కాల్ చేస్తామన్నారు. ఎందుకో డౌట్ వచ్చి ఆల్రెడీ ప్రీవియస్గా మీకు చెప్పిన అప్డేట్స్లో నెతికాను అనమాట. సో అందులో కూడా సేమ్ ఇదే కంపెనీ. సో అందులో ఏంటంటే మనకి లొకేషన్ గుంటూరు అని మెన్షన్ చేసి ఇప్పుడేమో తిరుపతి అంటున్నారు. సో ఇదైతే ఫేక్ అని అర్థమైంది అనమాట నాకు. ఇంకా ఎందుకులే అని నేను సెండ్ చేయలేదు రెజ్యూమ్ అనేది. సో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి కూడా పెడతాను, సెర్చ్ చేసినాను కానీ నాకు వచ్చినవన్నీ ఫేక్ అవన్నీ. అందుకే నేను మీతో షేర్ చేయట్లేదు. చాలా మంది పాప వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి రిక్వెస్టింగ్ అడుగుతున్నారు కానీ నేను మాత్రం ఏం చేయను చెప్పండి. జెన్యున్ అప్డేట్స్ దొరకలేనప్పుడు అవి దొరికే వరకు మనం ట్రై చేస్తూనే ఉండాలి ఇంకా. ఓకే. సో ఈ రోజు అప్డేట్స్ అయితే ఇవన్నమాట ఫైనల్ గా. ఐ హోప్ దిస్ ఈ రోజు చెప్పినటువంటి అప్డేట్స్ అన్ని మీకు యూటిలైజ్ ఉంటాయని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా 1 more థింగ్ ఏంటి అంటే కనుక ఈ 2 days అప్లోడ్ చేసిన వీడియోస్ లో నేనైతే కనిపించలేదు. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి. నా హెల్త్ గురించి కూడా చాలా మన వ్యూయర్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు కామెంట్ సెక్షన్ లో. సో థ్యాంక్స్ అండి. నా హెల్త్ గురించి కూడా మీకు కూడా కన్సర్న్ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ అప్డేట్స్ మరో మంచి అప్డేట్స్ మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.